ఢిల్లీలో పొలిటికల్ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. నిన్న సీజేపీ నిరసన, ఇవాళ కాంగ్రెస్ మెరుపు ధర్నాతో హస్తినలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ధర్నాతో మోదీ నివాసం ముందు 3.5 గంటలు హై డ్రామా నడిచింది. నీట్ వివాదం, విద్యార్థులపై లాఠీ చార్జ్కు నిరసనగా రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. మోదీ నివాసం ముందు ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు పలువురు సీనియర్ నేతలు, ఎంపీలను కూడా నిర్బంధంలోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద తీవ్ర హై డ్రామా చోటు చేసుకుంది. ఈ మెరుపు ధర్నాను నిఘా వర్గాల పగలగట్టలేకపోయినా తెలుస్తోంది. ఖర్గే బర్త్డే వేడుకలను కవర్గా చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ధర్నాకు దిగాయి. ముందు విజయ్ చౌక్లో ధర్నాకు కాంగ్రెస్ ప్లాన్ చేయగా అక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో వేదిక మార్చుకున్నారు. ప్రధాని మోదీ నివాసం దగ్గర ధర్నాకు చివరి క్షణంలో నిర్ణయం తీసుకుని బైఠాయించారు. దీంతో ఒక్కసారిగా హై టెన్షన్ చోటు చేసుకుంది. చేతులకు తాళ్లు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగింది కాంగ్రెస్. నీట్ పరీక్షల్లో అవకతవకలపై పార్లమెంట్లో చర్చకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేసింది కాంగ్రెస్. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు ప్రయత్నించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నిరసన స్థలానికి చేరుకుని రాహుల్ గాంధీతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం ముందు కాంగ్రెస్ 5 డిమాండ్లు ఉంచింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్పై అమిత్ షా లోక్సభలో పూర్తి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంట్లో విద్యార్థుల సమస్యలు, భవిష్యత్తుపై ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేసింది. బాధితులైన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన హింస, లాఠీచార్జ్పై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్లలో పార్లమెంట్లో నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడంతో చర్చలు విఫలమయ్యాయి. చర్చలు కొలుక్కి రాకపోవడంతో కేంద్ర బలగాలు చర్యలకు ఉపక్రమించారు. నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రణదీప్ సుర్జేవాలా, కె సురేష్, చరణ్జీత్ సింగ్ చన్నీ పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా నిరసన స్థలానికి వచ్చి కాంగ్రెస్ నేతలకు మద్దతు తెలిపారు. నీట్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. శాంతియుతంగా నిరసన జరుపుతున్న తమ నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.